నమస్తే అండి. నేను మీ ప్రశాంతి. ముకుంద హ్యాండ్ విత్ పైపింగ్ చాలా నీట్ ఫినిషింగ్‌తో ఈ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. హ్యాండ్స్‌కి, నెక్‌కి మొత్తం పైపింగ్ అండి. నెక్ వచ్చేసి స్టార్ నెక్ అండి. ఇలా ఫ్రిల్స్ నీట్‌గా వచ్చేలాగా పఫ్ అనేది ఎంత పెట్టుకోవాలి అని కటింగ్ వీడియోలో చూశారు కదండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో. ఫస్ట్ అయితే లైనింగ్, ఒరిజినల్ ఇలా నీట్‌గా జాయిన్ చేసేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా మొత్తం బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అన్నీ ఇలా నీట్‌గా లైనింగ్, ఒరిజినల్ ఇలా జాయిన్ చేసుకున్నామంటే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీ అవుతుందండి. ఫస్ట్ అయితే నీట్‌గా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ప్రతి పార్ట్ కూడా 1 బై 1 నీట్‌గా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం నీట్‌గా కట్ చేసేసుకోవాలండి. ఇలా చుట్టూరు నీట్‌గా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే నేను మిషన్ మీదే ఇలా జాయిన్ చేస్తానండి. ఈ పీస్ అనేది కొంచెం తక్కువ వచ్చింది. హ్యాండ్స్ కూడా పొడవు కదండి, అందుకనే శారీ పీస్ కూడా కలిపి కొంచెం క్రాస్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా కట్ చేశాను. కటింగ్ వీడియో కావాలంటే పోస్ట్ చేశాను, కావాలంటే చూడండి. ఇలా నీట్‌గా చుట్టూరు స్టిచ్ వేసేసుకోవాలండి. నిదానంగా సమానంగా సర్దుకుంటూ, లేకపోతే ముడతలు వచ్చేస్తాయండి. నీట్‌గా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఇలా అలవాటు చేసుకోండి. ఇలా అలవాటు చేసుకున్నారంటే మనకి తర్వాత ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ కూడా ఇలా నీట్‌గా జాయిన్ చేసేసుకోవాలి చుట్టూరు. మనకి హ్యాండ్స్ అనేవి ముకుంద హ్యాండ్స్ కదండి. ఫస్ట్ పీసు, సెకండ్ పీస్ ఏమో లైనింగ్ వేరేగా కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ పీస్ ఏమో ఈ లైనింగు. ఫస్ట్ ఈ పీసెస్ అనేవి ఇలా నీట్‌గా జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్‌గా కట్ చేసేసుకోవాలండి. పైపింగ్ వేయాలి కదా. రెండో పీస్ కూడా ఇలా నీట్‌గా చుట్టూరు జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీసు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసులు కూడా చుట్టూరు జాయింట్ వేసేసుకోవాలండి. ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేస్తే ఈజీగా అయిపోద్దండి బ్లౌజ్ అనేది. ఇలా రెండో పీస్ కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షేప్ పట్టీలు కూడా రెడీ చేసేసుకుందాం. షేప్ పట్టీలకి నాకు జాయింట్లు పడినాయండి. ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం తక్కువైంది. ఇలా ముందేనే జాయింట్లు వేసేసుకున్న తర్వాత 2 షేప్ పట్టీలు ఒకేసారి మనం ఇలా పెట్టుకుని లైనింగ్ అనేది నేను 2 పీసెస్ తీసుకున్నానండి. మధ్యలో లైనింగ్కి మధ్యలో వేస్ట్ క్లాత్ అనేది ఒకటి పెట్టానండి. షేప్ పట్టీ నీట్గా ఉంటుందని. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ పీస్ అనేది మీకు ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే ఒక పీస్ సరిపోతుంది. నేను ఎక్స్ట్రా ఉందని ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత ఒరిజినల్ పీస్ ఇలా తిప్పేసి దానిపైన ఒక స్టిచ్ వేసేయండి. రెండో పీస్ కూడా ఇలా 2 ఒకేసారి స్టిచ్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. 2 ఒకేలా రావడం కట్టడం ఉండదు. 1 బై 1 ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకుంటే రాంగ్ అనేది రాదండి. ఇలా ఒరిజినల్ పైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. లైనింగ్ పై వైపుకి కనిపిస్తే నీట్గా ఉండదు. ఫోల్డింగ్ నీట్గా చేసుకుని పైన స్టిచ్ వేసుకోవాలండి. చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా అంతే, షేప్ పట్టీలు రెడీ అయిపోయి. ఇప్పుడు బ్లౌజ్ స్టార్టింగ్ అండి. బ్యాక్ పార్ట్కి మనం పట్టీ జాయింట్ చేస్తాం కదా, దాన్ని ఇలా జాయింట్ వేసుకుని ఒకవైపు ఫోల్డింగ్ చేసుకుంటాం కదండి. దానికోసం నేనైతే కోరా పీస్ తీసుకున్నాను కదా, ఫోల్డింగ్ చేసే పని లేదు. ఇలా బ్యాక్ పార్ట్ పైన పెట్టి జాయింట్ చేసేసుకోవాలి. ఈ కోరా పీస్ లేకపోతే ఒకవైపు ఒక పావించి అనేది ఫోల్డింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా లైనింగ్ అనేది పక్క వైపు తిప్పి దానిపైన ఒక స్టిచ్ వేయండి. ఫోల్డింగ్ చేసి రఫ్ కుట్ అనేది వేసుకోవాలండి. మిషన్ పాదం నెంబర్ ఉంటుంది కదండి, నేను 3లో పెట్టుకున్నాను. లూజ్ కుట్ అనేది వస్తుంది. తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పుకోవడానికి నీట్గా
మనకి ఈజీగా ఉంటుందని లూజ్ కుట్టు పెట్టుకోవాలి. మనం సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కింద వైపు నీట్గా వస్తుంది, అందుకే ఇలా లూజ్ కుట్టు కూడా వేసుకోవాలండి. తర్వాత బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్లు చేయాలి. ఇక్కడ చూడండి సెపరేట్గా ఏమి డాట్ కొలవాల్సిన అవసరం ఉండదు. మిషన్ హెడ్ ఉంది కదండి, బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు 3 ఇంచులు అనేది ఉంటుందండి. ఆ 3 ఇంచులు ఇలా నీట్గా డాట్స్ అనేది కుట్టేసుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుని డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నాకు మెయిన్ డాట్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు, మెయిన్ డాట్ పొడవు వెడల్పు 2.5 ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ని అనుసరించి ఉన్న 2 డాట్లు వేయాలండి. హుక్స్ పట్టీ వైపు ఏమో 2.5 ఇంచులు, ఆమ్ రౌండ్ వైపు 4 ఇంచులు వచ్చింది మార్కింగ్. ఇలా నీట్గా వేసేసుకున్న తర్వాత వేరే పార్ట్ కూడా ఇలా పెట్టి ట్యాప్ చేస్తే దానిపైన కూడా మార్కింగ్లు పడతాయి. లైట్గా మనం మళ్ళీ ఇంకొకసారి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకోవాలండి నీట్గా. ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకోవాలి, చివరన కొంచెం రఫ్ ఇచ్చేయండి. ఎప్పటికప్పుడు దారాలు కూడా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ 2 పార్ట్లు ఒకేసారి ఇలాగా మనం స్టిచ్ చేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుందండి బ్లౌజ్ అనేది. ఇప్పుడు షేప్ పట్టిని జాయిన్ చేద్దాం. మన మెథడ్లో అయితే ఇన్విజిబుల్గా ఖర్చు అనేది కనిపించకుండా వేస్తానండి. ఇలా ఒరిజినల్ పైన ఒరిజినల్ పెట్టేసి మెయిన్ డాట్ మిషన్ పాదం వైపు ఇలా ఫోల్డింగ్ చేసి ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఇలా స్టిచ్ వేసేసుకోవాలి చివరి వరకు. తర్వాత రివర్స్ చేసి ఒక 1/4 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి ఖర్చు పైన పెట్టి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. అంతే, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఎక్స్ట్రా ఉన్న పీసులు నీట్గా కట్ చేసేయండి ఇటు అటు కూడా. ఇప్పుడు ఇది హుక్స్ పట్టీ కదండి, ఇలాగ 1.5 ఇంచు ఉన్న క్లాత్ తీసుకుని చివరన ఫోల్డింగ్ చేసి ఇలా నీట్గా జాయింట్ వేసుకుని రివర్స్ చేసి పైన ఒక స్టిచ్ వేయండి. ఇప్పుడు మొత్తం ఫోల్డింగ్ చేసేయాలి లోపల వైపు. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి ఇలా రఫ్ చేసి ఇటువైపు తిప్పి మళ్ళీ స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ప్రిల్స్ ఏం పెట్టట్లేదండి, నేను మామూలుగానే కుట్టేస్తున్నాను. ఇలా చివరి వరకు నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు రెండో పార్ట్ కూడా ఇలాగా ఒరిజినల్ పైన ఒరిజినల్ పెట్టి షేప్ పట్టీ అనేది మెయిన్ డాట్ మిషన్ పాదం వైపు మడత పెట్టాలి. ఈ స్టిచ్చింగ్లో పడకూడదండి మెయిన్ డాట్ అనేది, ఫినిషింగ్ అసలు బాగోదు. మనం ఫోల్డింగ్ చేసి లోపల వైపు మడత పెట్టుకోవాలి. తర్వాత ఇది రివర్స్ చేసి షేప్ పట్టీ అనేది ఒక 1/4 ఇంచు ఖర్చు పైన పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి. అంతే, ఎక్స్ట్రా ఉన్న పీసులు మొత్తం నీట్గా కట్ చేసేయండి. ఇది కాజా పట్టీ కదండి, కాజా పట్టీ కోసం 3 ఇంచుల క్లాత్ తీసుకుని, నాకు ఇక్కడ క్లాత్ అనేది లేదండి, లేకపోతే నేను నెక్ పీస్ అనేది వేస్తాను. నెక్ పీస్ నేను షేప్ పట్టి కట్ చేశాను, అందుకని ఇది వేరే క్లాత్ తీసుకున్నాను. 3 ఇంచుల పొడవుతో తీసుకున్నానండి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఆ స్టిచ్ పైన స్టిచ్ ఇలా వేసేయాలి నీట్గా చివరి వరకు. ఇటు తిప్పి మళ్ళీ ఒక 1/4 ఇంచు వెడల్పుతో ఇంకో స్టిచ్. ఆ మధ్యలో మనకు కాజాలు వస్తాయి కదా. ఇప్పుడు షోల్డర్లు అనేది జాయింట్ చేసుకోవాలి. సైడ్ మనకు చూడండి ఖర్చులు అనేవి ఉన్నాయి కదండి, అవి సమానంగా ఉన్నాయో లేదో అని చూసుకోవాలండి. ఇప్పుడే ఈ షోల్డర్లు జాయింట్ చేసేటప్పుడే చూసుకోవాలండి. ఏమన్నా ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు, బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా. ఖర్చులప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సైడ్ జాయింట్ అప్పుడు. ఇప్పుడు నెక్కి పైపింగ్ వేస్తాకి శారీ క్లాత్ తీసుకున్నాం కదండి, దాన్ని ఇలా క్రాస్గా మనకి ఎంత పొడవు అయితే కావాలో అన్ని పీసెస్ మనం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టి జాయింట్ చేసేసుకోవాలి పీసులన్నీ.
ఇలా నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఫోల్డింగ్ చేసి చివరి వరకు కుట్టుకోవాలి. స్టార్ నెక్ కదండి, అందుకని ఒకవైపు ఖచ్చితంగా ఫోల్డింగ్ చేయాలి. మామూలు రౌండ్ నెక్ అయితే నేను ఫోల్డింగ్ చేయనండి, ఖర్చు వైపు తిప్పేసి స్టిచ్ వేసేస్తాను. ఇలా నీట్గా ఒక పావించ్ అనేది ఫోల్డింగ్ చేసి స్టార్టింగ్లో ఇక్కడ చూడండి క్రాస్ తిరిగిన చోట ఖచ్చితంగా ఒక పావించ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి రివర్స్ చేయాలి. సూది అనేది బ్లౌజ్ వైపు తిప్పి బ్లౌజ్ మన వైపు తిప్పాలి. సూది బ్లౌజ్ పైన ఉంచాలి, అలా పాదం పైకి లేపి. చూడండి ఇక్కడ చిన్న ప్రిల్లు పెట్టాను కదా, దానిపైన సూది ఇలా దించి పాదం పైకి లేపాలి, బ్లౌజ్ రివర్స్ చేయాలి. అప్పుడే మనకు కట్స్ అనేవి నీట్గా వస్తాయి. ఇలా సూది కిందకి తిప్పి పాదాన్ని పైకి లేపి ఇలా బ్లౌజ్ రివర్స్ చేయాలి. ఇటువైపు కూడా అంతే, ప్రతి క్రాస్ తిరిగిన చోట మనం ఇదే విధంగా నీట్గా ఫోల్డింగ్ చేయాలండి. మిగిలిందంతా నీట్గా స్ట్రైట్గా కుట్టుకోవచ్చు. ఇటు కూడా అంతే సేమ్. ఫ్రంట్ బ్యాక్ కూడా స్టార్ నెక్కేనండి. చివరిన కట్ చేసేసి ఎక్స్ట్రా పీస్ ఫోల్డింగ్ చేసి రఫ్ ఇచ్చేయండి. ఈ కట్స్ తిరిగిన చోట ఖచ్చితంగా కట్స్ ఇవ్వాలండి, ఈ కరువుల చోట. ఇప్పుడు థ్రెడ్ పెట్టేసి 12వ నెంబర్ థ్రెడ్ అండి. ఇలా నీట్గా చాలా జాగ్రత్తగా స్లోగా వేసుకోవాలండి పైపింగ్ అనేది, లేకపోతే సరిగ్గా రాదు, ముడతల కింద వచ్చేస్తుంది. నీట్గా ఇలా చివరి వరకు లేట్ అయినా పర్లేదండి, నీట్గా కుట్టుకోవాలి. ఇలా నీట్గా సమానంగా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఈ క్రాసులు తిరిగిన చోట జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా నీట్గా రివర్స్ చేసుకుంటూ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా నీట్గా అంతే, ఇలా మొత్తం ఇలా చివరి వరకు నీట్గా స్టిచ్ వేసుకోవాలి. చివరి వరకు ఎక్స్ట్రా ఉన్న దారాన్ని ఇలా కట్ చేసేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోండి. రివర్స్ చేసేయండి బ్లౌజ్ అనేది. రివర్స్ చేసేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ వేసేయండి. ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఇలా క్రాస్ తిరిగిన చోట ఇలా బ్లౌజ్ అనేది రివర్స్ చేయాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇలా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. అంతే, నెక్ పైపింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్కి సేమ్ అంతే, ఈ క్లాత్ అనేది ఇలా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ నీట్గా కట్ చేసేసి మధ్యలో థ్రెడ్ అనేది పెట్టి ఇలా చూడండి ఫోల్డింగ్ అనేది నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. డబల్ పాదం మీద అయినా నీట్గా వస్తుందండి పైపింగ్ అనేది. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. అంతే, రివర్స్ చేసేసి ఒక స్టిచ్ వేసేయండి. రెండో హ్యాండ్కి కూడా సేమ్ ఇంతేనండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ అనేది. ఫస్ట్ అయితే ఈ పీస్ ఉంది కదండి శారీ పీసు, నాకు శారీ క్లాత్ అనేది లేదండి, లేకపోతే ఆ క్రాస్ తిరిగిన చోట కూడా మనం ఇక్కడ పైపింగ్ వేసుకోవచ్చు, బాగుంటుంది నీట్గా. కానీ శారీ పీస్ అనేది లేదు, తక్కువైపోతుంది శారీ అని ఇంకా తీయలేదండి. ఇలాగ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసాను. ఇక్కడ పైపింగ్ కూడా వేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. ఇలా ఒక 1/4 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఈ పీస్ అనేది ఇలా పెట్టి సగం నుంచే కుట్టుకుంటూ రావాలండి, లేకపోతే నీట్గా రాదు. ఇటువైపు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ అటువైపు స్టిచ్ చేయాలి.
పైపింగ్ వేస్తే ఇంకా నీట్గా ఉంటుందండి. క్లాత్ అనేది సరిపోలేదు నాకు, అంతే. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసులు నీట్గా కట్ చేసేసింది. ఇలా కట్ చేసేయండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి. పైపింగ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే చివరన. ఇలా రివర్స్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మధ్యలో టక్స్ ఇచ్చి కొంచెం కట్ చేసి ఇలా ఒక పావించ్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ పీస్ అనేది ఇలా జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్కి హ్యాండ్ అనేది జాయిన్ చేస్తాం కదండి, ప్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి, నాకైతే మొత్తం మూడు ఇటు 3 అటు 3 వచ్చినాయండి ప్రిల్స్. 6 ప్రిల్స్ వచ్చినాయి. మనం టక్స్ ఇచ్చుకున్నాం కదండి, ఫస్టే 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. కటింగ్ వీడియో చూడండి, మీకు అర్థం కాకపోతే. కటింగ్ వీడియోలో కట్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ వరకు ప్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి, ప్రిల్స్ ఇలా నీట్గా పెట్టుకోవాలి. ఇటు 3 అటు 3 వచ్చినాయి. ఏ హ్యాండ్ అయినా సరే సగం నుంచే కుట్టుకుంటూ రావాలండి, షోల్డర్ దగ్గర పెట్టి. అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా కరెక్ట్గా వస్తుంది. డబల్ స్టిచ్ వేసేయండి. ఇలా నీట్గా ప్రిల్స్ పైన స్టిచ్ పడకుండా జాగ్రత్తగా స్టిచ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న పీసులు మొత్తం నీట్గా కట్ చేసేయండి. రెండో హ్యాండ్ కూడా అంతేనండి. ఇలా మధ్యకి పెట్టి ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మిగిలిందంతా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. రివర్స్ చేసి ఇటువైపు కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకోండి. రివర్స్ చేసి డబల్ స్టిచ్ వేసేయండి. ఇప్పుడు సైడ్ జాయింట్లు అండి. హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ లూజ్ సాగదీయకుండా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షేప్ పట్టీ దగ్గర ఒక మార్కింగు. బ్యాక్ పార్ట్ని సగానికి ఫోల్డింగ్ చేయండి, సగానికి ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డింగ్ చేసి నడుము ఖర్చు వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకోవాలండి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు. ఫ్రంట్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ ఎప్పుడు మనం జాయిన్ చేయకూడదు. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. మనకి ఎన్ని స్టిచ్చెస్ అయితే కావాలో అన్నీ ఇలా ఒక పావించు గ్యాప్ ఇచ్చుకుని స్టిచ్చెస్ వేసుకుని సైడు నీట్గా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేయండి. దారాలన్నీ నీట్గా కట్ చేసేయండి. రెండో వైపు కూడా అంతేనండి. మనకి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఎన్ని స్టిచ్చెస్ కావాలో అన్ని స్టిచ్చెస్ ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి. బ్లౌజ్ అయితే అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి.